హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈజీ అండ్ హెల్తీ రెసిపీ క్యారెట్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోయే రెసిపీ. దీనికోసం మనం ఫస్ట్ ఒక 1/2 కిలో క్యారెట్ తీసుకొని ఇలా సన్నగా తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండీలు పెట్టి అందులో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ పప్పుల్ని వేసుకోవాలి. వీటిని పల్లీలు అని కూడా అంటామండి. ఇవి వేసుకొని వేయించుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ మినప్పప్పు యాడ్ చేసుకోవాలి. అందులోనే 1 టీ స్పూన్ శనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ బాగా వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించాలండి. చూసారు కదా. ఇప్పుడు ఇందులో 2 కరివేపాకు రెబ్బల్ని యాడ్ చేసుకుందాం. అలాగే 4 లేదా 5 పచ్చిమిరపకాయల్ని చీలికలుగా చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అనేవి బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకుందాం. ఇందులోనే 1 చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక పించ్ ఇంగువ అనేది కూడా యాడ్ చేసుకుందాం. బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకుందామండి. ఇందులో మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ని యాడ్ చేసుకుందాం. క్యారెట్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. సరే, క్యారెట్ని ఒక 2-3 మినిట్స్ వేయించిన తర్వాత ఇందులో 1.5 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకుందామండి. ఉప్పు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాము. కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. చూసారా, అలా ఒక 5 మినిట్స్ కలుపుకోవాలి. చూసారా, క్యారెట్ అనేది ఉడికిపోయింది. ఇందులో మనం ముందుగా వండి ఉంచుకున్న అన్నాన్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు క్యారెట్కి 2.5 కప్పు రైస్ వేసుకుంటే సరిపోతుంది. రైస్ వేసుకొని కలుపుకోవాలి. ఇందులో 1 అరచెక్క నిమ్మరసాన్ని పిండుకుందాం. ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, ఉప్పు సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో ఈజీగా తయారయ్యే క్యారెట్ రైస్ రెడీ అయిపోయినట్టే. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది చాలా హెల్దీ రెసిపీ అండి. పైగా చాలా క్విక్గా అయిపోతుంది. మార్నింగ్ టైమ్స్లో ఏ హడావిడి లేకుండా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ RSHD కోడ్స్.